కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా క్లుప్తంగా నేర్చుకుందాం. మరి సమయం తక్కువగా ఉంది కాబట్టి బహు జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మనం విందాం, నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం వరకు చదువుకుందాం. మొదటి నుంచి 7వ వచనం వరకు చివరి వరకు చదువుకుందాం. ఆ పారాగ్రాఫ్ అంతా చదువుకుందాం. చదువుతారా? యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును తన ప్రభువు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడును. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఎవరి వారిగా ఉంటకు పిలువబడి ఉన్నారంట? యేసుక్రీస్తు వారిగా. చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరి వారిగా ఉండటానికి పిలువబడి ఉంటా మనం అందరం? యేసుక్రీస్తు వారిగా ఉండుటకు, యేసుక్రీస్తు జనాంగముగా ఉండుటకు, యేసుక్రీస్తు వారి యొక్క పిల్లలుగా ఉండుటకు, యేసుక్రీస్తు వారిని ఆరాధించుటకు పిలువబడిన వారిగా ఉండుటకు మనందరిని కూడా యేసు ప్రభు వారు ఏం చేశాడంట? పిలువబడటకు మనమందరం కూడా యేసుక్రీస్తు వారిగా పిలువబడటకు దేవుడు ఆయన ఉచితమైన కృపను బట్టి మనందరినీ యేసుక్రీస్తు వారిగా ఉండటకు మనందరికీ ముద్రించినటువంటి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు ఈ యొక్క పత్రికను ఎందుకు రాశాడంటే ప్రాముఖ్యంగా ఒక మాట చెప్తాను. వీళ్ళు ఈ సంఘంలో వాళ్ళు యేసుక్రీస్తును ఆరాధిస్తూ యూదా ఆచారమును కూడా అవలంబిస్తున్నారు. యేసుక్రీస్తును ఆరాధిస్తూ యూదా ఆచారమును కూడా అవలంబిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు దేవుడు అని చెప్తూ, అలాగే వాళ్ళు ఇంతకు మునుపు ఆచరించినటువంటి ఆచార పద్ధతులను కూడా వాళ్ళు అవలంబిస్తూ నడుచుకుంటూ వస్తున్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క సంఘమునకు ఈ విధంగా రాస్తున్నాడు. ఏమనంటే, అయ్యా, మనము క్రీస్తు వారుగా పిలువబడ్డకు ఎలాగంట? మనమందరం కూడా క్రీస్తు వారుగా పిలువబడ్డకు మనము ప్రత్యేకించబడిన వారము. ఏంటంట? మనమందరం కూడా క్రీస్తు వారుగా పిలువబడ్డకు మనం ప్రత్యేకించబడిన వారము కనుక మనము ఏ విధంగా క్రీస్తును ఆరాధించాలో, ఆయన ఏమేమి మనము కలిగి ఉండాలో అవన్నిటిని కూడా ఈ యొక్క పత్రికలో ఈ రోమా సంఘానికి జాగ్రత్తగా రాశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరికి రాశాడు? రోమాలో ఉన్న సంఘానికి. మనము యూదా ఆచారమును అవలంబించే వారము కాము. మనము అన్య ఆచార పద్ధతులను ఇంకా మనము ఆచరించకూడదు. మనము క్రీస్తు వారముగా ఉండుటకు మనము ప్రత్యేకించబడిన వారము. ఎక్కడంట? మనము క్రీస్తు వారుగా ఉండటకు మనం ప్రత్యేకించబడిన వారమని వారికి ఈ లేఖన భాగము రాశాడు. క్రీస్తు వారుగా ఉండటకు. మరి క్రీస్తు వారుగా ఉండే వాళ్ళకి ఏమి అవసరం అంట? ఏమేమి కావాలంట? ఈ రోజుల్లో చాలా సంఘాల్లో చాలామంది ప్రజలు
క్రీస్తువారుగా ఉండటానికి క్రీస్తువారుగా అనుకున్నట్లుగా కనిపిస్తారు కానీ వాళ్ళ దగ్గర అన్య ఆచారం కూడా చాలామంది దగ్గర కనిపిస్తుంది. ప్రార్థన చేస్తారు, వీళ్ళు ప్రార్థన వాళ్ళు అంటారు కానీ వాళ్ళ దగ్గర అన్య ఆచారము అన్య పద్ధతులు కూడా కనిపిస్తూ ఉంటాయి. లోకానుసారమైన పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి, లోక ఆచారములు కనిపిస్తూ ఉంటాయి, లోకములో వారి జీవన శైలిని కొనసాగిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేనేం చెప్తానంటే ఈ యొక్క 7 ఉపవాస కూడికల్లో 7 గురువారాల ఉపవాస కూడికలో ఇటువంటి పద్ధతిని మనము మానేయాలా? ఇటువంటి ఆచారముల సంఘములో ఉండకూడదు. మరి ఎటువంటి విధంగా ఉండాలి అని ఈ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. అలాగే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధంగా మన నుంచి ఏది కోరుకుంటున్నాడు అది మనం నేర్చుకుందాం ఈ సమయంలో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక మొదటిగా మనం ఏం నేర్చుకుందామంటే ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలి. మన ప్రార్థన ప్రత్యేకించబడి ఉండాలి. మన ప్రార్థన ఏమి ఉండాలి? మన ప్రార్థనలో ఒక ప్రత్యేకత ఉండాలి. మన ప్రార్థన ఎలా చేయాలో దేవునికి అది మనము నేర్చుకోవాలి. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థనలే అంటారు, కానీ వాళ్ళలో ప్రార్థన యొక్క లక్షణము విధానము తెలియదు. ప్రార్థన యొక్క లక్షణము విధానం వాళ్ళలో కనిపించదు. కనుక ఏ విధంగా మనం ప్రార్థన చేయాలా, ఎలా ప్రార్థన చేయాలో మనం మొదటిగా నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతి ఒక్కరి ప్రార్థనకు ఒక శక్తి బలం ఉండాలా. ప్రార్థనలో శక్తి లేకుండా, ప్రార్థనలో బలం లేకుండా నువ్వు ఎంతసేపు అరిచి గీపెట్టినా ఏ ప్రయోజనము ఉండదు. కనుక చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకనే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో మనం క్రీస్తు వారుగా ఉండటకు మనకు ప్రాముఖ్యంగా ప్రార్థన అవసరం. క్రీస్తు వారిగా ఉండటకు మనకు ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన ఏ విధంగా ఉండాలి? ప్రార్థన ఏ విధంగా ఉండాలి? ప్రతి దినము క్రైస్తవులు ప్రార్థన చేస్తారు, ఉదయం లేకంగానే ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థనలో వాళ్ళకి ఏది అవసరమో వాటిని అడుగుతూ ఉంటారు తప్ప ఆ ప్రార్థన మనము అసలు క్రీస్తు ఎలా కోరుకున్నాడు, క్రీస్తు ఏమి కోరుకున్నాడు మన ప్రార్థన ద్వారాగా అనేది మాత్రం గ్రహించాం. అడగటం మాత్రం అందరం కూడా అడుగుతూ ఉంటాం. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని అడిగే పని మీదే ఉంటారు ప్రార్థన ప్రారంభించిన దగ్గర నుంచి ముగించేంతవరకు. కానీ ప్రభు అలా కాదు కోరుకున్నది. మొదటిగా ఏం కోరుకుంటున్నాడు? మన ప్రార్థనలో మొదటిగా ఏముండాలి? చూడండి, దానియేలు గ్రంథం చూడండి, త్వరగా మనం వెళ్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20 నుంచి 23 వచ్చిన వరకు త్వరగా తీయాల. నేను ఇంకా పలుకుచూ ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచు ఉంటిని. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానులైన గాబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడిన నన్ను ముట్టెను. చాలు, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమంట? ఎలాగ ప్రార్థన చేయమని చెప్తున్నారు? నేను ఇంకనూ పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట ఏం చేస్తున్నాడంట? ఆయన ఏం చేస్తున్నాడు? నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచు. మొదటిగా ప్రార్థనలో ఏముండాలి? మొదటిగా నీ ప్రార్థనలో ఏముండాలి? దానియేలు ఏమైనా అపరిశుద్ధుడా? దానియేలైనా ప్రార్థన చేయలేనటువంటి వాడా? దానియేలు ఏమైనా భక్తి తెలియనటువంటి వాడా? దానియేలుకి ఏమైనా ఆ దేవుని గురించి తెలియనటువంటి వాడా? అయినప్పటికీ కూడా దానియేలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తన పాపమును, తన జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేయాలంట? ప్రతిరోజు మనం ప్రార్థన చేసేటప్పుడు మొదటిగా మనము మన పాపమును గురించి ప్రార్థన చేయాలా. మానవునికి పాపము 3 రకాలుగా
3 రకాలుగా పాపము అంటుకొని ఉంటుంది మానవునికి, ప్రతి మానవుడికి ఉంటుంది. ఒక పాపము వారసత్వముగా వచ్చేటువంటి పాపము, పర్యాంతరంగా వారసత్వం నుంచి వచ్చేటువంటి పాపము, తల్లిదండ్రుల దగ్గర నుంచి, అలాగే ఆ బంధువుల దగ్గర నుంచి, ఆ బంధువుల దగ్గర నుంచి వారసత్వంగా వచ్చేటువంటి పాపము ఒక పాపము. మరొక పాపం ఏంటంటే నీ స్వయంకృత అపరాధము చేత వచ్చేటువంటి పాపము, జన్మతః వచ్చేటువంటిది, అలాగే స్వయంకృత అపరాధంతో వచ్చేటువంటి పాపము. మరొక పాపం ఏంటంటే ప్రాంతం యొక్క ప్రభావంతో కూడినటువంటి పాపము. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభావం యొక్క పాపం, అక్కడ కల్చర్ని బట్టి వచ్చేటువంటి పాపం, అక్కడ ఉన్నటువంటి ప్రభావమును బట్టి వచ్చేటువంటి పాపం. ఈ 3 పాపాలు ఖచ్చితంగా మానవుల్లో సంచరించుకుంటాయి. ఈ 3 పాపాల నుంచి మానవుడు విడిపించబడాలి. ఈ 3 పాపాల నుంచి మానవుడు ఖచ్చితంగా తప్పుకోవాలి. ఈ 3 పాపాల నుంచి ఖచ్చితంగా మానవుడు దేవుని దగ్గర ఖచ్చితంగా క్షమాపణ కోరుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మొదటిగా ప్రార్థన చేసేటప్పుడు నీకున్నటువంటి వారసత్వం నుంచి వచ్చేటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచి, పితరుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వ పాపము నుంచి నువ్వు బయటపడాలా. ఎంతమంది తెలుసు ఈ విషయం? నీ రక్తం ఉందే, మన రక్తం ఉందే, ఆ రక్తము వారసత్వంగా పర్యవంశంగా వస్తున్నటువంటి ఆ రక్త ప్రభావంలో ఉన్నటువంటి పాపము నుంచి మనం విడిపించబడాలి. రెండవ పాపం ఏంటంటే మన స్వయంకృత అపరాధము చేత మన మనస్సు మన యొక్క ఆలోచన, మన యొక్క పద్ధతులు చేయించేటువంటి పాపము చేత మనం పట్టబడి ఉన్నాం. కాబట్టి ఆ పాపము నుంచి మనం విడిపించబడాలా. మూడో పాపం ఏంటంటే ఆ ప్రాంత ప్రజలతో, కల్చర్తో ఉన్నటువంటి పాపము ఖచ్చితంగా మనలో సంచరించుకుంటుంది. ఈ దుష్ప్రభావం నుంచి మనం విడిపించబడాలి. అందుకనే ప్రతి ఉదయం లేచినప్పుడు దానియేలు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని ప్రార్థన చేస్తున్నాడు? నా పాపము, నా జనం యొక్క పాపము. ఎవడైతే ఈ నా పాపము గురించి, నా జనం యొక్క పాపము గురించి ప్రార్థన చేస్తాడో దేవుడు ఖచ్చితంగా వారిని ఏమని పిలుస్తాడు తెలుసా? 23వ వచనం చూడండి. 23వ వచనం, దానియేలు 23, 9:23. త్వరగా, నీవు బహుప్రియుడు అని పిలుస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు పిలుస్తున్నాడు? మీరు తీలేరు. నీవు బహుప్రియుడవు గనుక, నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళేవాళ్ళనని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే మన పాపమును గురించి, మన జనం యొక్క పాపము గురించి, మన పర్యాంశం కూస్తున్నటువంటి పాపమును గురించి ఎప్పుడైతే మనం దేవుని దగ్గర మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. అప్పుడు దేవుని యొక్క మహిమ నీకు చూపిస్తాడు. అప్పుడే గాబ్రియేలు అక్కడికి వచ్చాడు. అప్పటి వరకు రాలేదు. ఎప్పుడొచ్చాడు గాబ్రియేలు? ఎప్పుడొచ్చాడు? తన పాపమును, తన జనం యొక్క పాపమును ఒప్పుకుంటూ ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతున్నప్పుడు గాబ్రియేలు అనే దూత వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక మనము కూడా ప్రార్థన చేసేటప్పుడు మనల్ని మనం తగ్గించుకొని ప్రభు దగ్గర మనం ప్రార్థన ఎలా ఉండాలి? మన పాపము, మన బిడ్డల పాపము, మన జనం యొక్క పాపము, మన పితరుల పాపము, అవన్నీ కూడా మనకు సంచరించుకొని ఉంటాయి. కనుక ఆ పాపము నుంచి మనం విడిపించబడి నిమిత్తమై మొదటిగా మన పాపముల గురించి దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇటువంటి ఒప్పుకోలు ప్రార్థన లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు ప్రతిఫలము ఎంత మాత్రము రానుగాక రాదు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రార్థనకి ఎంత మాత్రం మహిమ, ఫలితము రాదు. దేవుని మహిమ రాదు. అందుకనే ఆయన ఏమంటున్నాడు చూసావా? దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడైతే మన పాపముల గురించి మనం పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తామో చూడండి, దేవుడు ఏమంటున్నాడు? నీవు నాకు బహుప్రియుడవు కనుక గూఢమైన సమాచారం, నీకు తెలియనటువంటి సమాచారం నేను నీకు అందిస్తా. ఎప్పుడైతే మనం పాపమును విడిచిపెట్టి ప్రార్థన చేస్తామో ఇక హృదయంలో ఏది ఉండను గాక. మన హృదయం అంతా కూడా తెరిచి నాలో ఉన్నటువంటి పాపం అంతటిని
తొలగించి ప్రభువా అని ఎప్పుడైతే మనము ఆయన యొక్క రక్తంలో మనం పాపములన్నింటినీ ప్రతి దినము కడుక్కుంటామో అప్పుడు దేవునికి మనం ప్రియులుగా కనిపిస్తాం. అప్పుడు మనం ప్రియులుగా కనిపిస్తాం. చూడండి, ఇప్పుడు దానియేలు 5వ అధ్యాయం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. ఎప్పుడైతే మనం పాపములను విడిచిపెడుతూ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తామో అప్పుడు దానియేలు 5వ అధ్యాయం 28వ వచనం, చివరి వచనం, 6వ అధ్యాయం 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లుతూ వచ్చెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదంట, దానియేలు ఎటువంటి వాడు? మొదటి నుంచి కూడా తన యవ్వన ప్రాయం నుంచి మొదటి నుంచి కూడా తన ప్రార్థన చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా తన పాపముల గురించి, తన యొక్క జనంగా పాపము యొక్క గురించి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కాబట్టి బానిసగా బబులోను దేశానికి వెళ్ళినప్పటికీ, ఆ దేశంలో బానిస బతుకుతున్నప్పటికీ, ఆ దేశంలో దేవునికి మాత్రము ప్రియుడిగా కనిపించాడు కనుక, దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు ప్రభుత్వాలు మారిపోయినాయి, రాజులు మారుతున్నారు, రాజ్యాలు మారిపోతున్నవి, కానీ దానియేలు మాత్రం వర్ధిల్లుతూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమస్తము మారిపోతున్నప్పటికీ, అధికారులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారిపోతున్నవి, రాజ్యాలు మారిపోతున్నాయి, రాజులు మారుతున్నారు, అందరూ మారిపోతున్నారు, కానీ దానియేలు మాత్రము వర్ధిల్లుతూ వస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు ఏమవుతున్నాడు? వర్ధిల్లుతూ ఉన్నాడు. ఎప్పుడు ఒక విశ్వాసి వర్ధిల్లుతాడని చెప్తున్నాడు బైబిల్. ఎప్పుడు మన అపవిత్రతను, మన పాపమును తొలగించుకున్నప్పుడు మాత్రమే మనం వర్ధిల్లుతాం. అప్పుడే మనం దేవునికి ప్రియులుగా ఉంటాం. మన పాపము మనలో పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థించినా మనం దేవునికి ప్రియులుగా ఉండనుగాక ఉండం. దేవుడు మనల్ని వర్ధిల్లింప చేయడం. కనుక మొదటిగా మనము ఏంటంట, మన పాపములు, మన జనాంగము యొక్క పాపములు. అందుకే యోబు ఏం చేస్తాడు తెలుసా? ఉదయకాలమున ఆయన ప్రార్థన చేస్తూ ఉదయకాలమున లెగిసి తన బిడ్డల కొరకు, తన కొరకు వారి పాపములు, ఒకవేళ వాళ్ళు పాపము చేసి దేవునికి విరోధంగా దూరం అయిపోతారేమని ఆయన బిడ్డల కొరకు ప్రతి దినము ఆ పాపముల నిమిత్తమై ఆయన బలి అర్పిస్తూ ఉంటాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చాలా జాగ్రత్తగా ప్రియులారా, జాగ్రత్తగా మనము వాక్యాన్ని వాక్యం విన్నప్పుడు ప్రార్థన జాగ్రత్తగా చేయాలి. తర్వాత చూడండి, లూకా సువార్త మొదటిగా పాపములు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. రెండోది లూకా సువార్త చూడండి, 18వ అధ్యాయం. మొదటిగా మనం పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వర్ధిల్లింప చేస్తాడు. రెండవది చూద్దాం, 18వ అధ్యాయం మొదటి నుంచి. లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేసి ఉండవలెనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను. ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువిట్లనెను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నానని నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటంట, మొదటిగా ఏం చేయాలి ప్రార్థనలో?
మన పాపములు, మన యొక్క జనాంగం యొక్క పాపములు, మన బిడ్డల యొక్క పాపములు ఒప్పుకొనుచు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. రెండోది ఎలా చేయాలి ప్రార్థన? విసుకగా ప్రార్థన చేయాలంట. ఎలా చేయాలి? విసుకగా ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? దీవారాత్రులు విసుకగా మొరపెట్టుకోవాలి. ఏంటంట? దీవారాత్రులు విసుకగా మొరపెట్టుకోవాలి. అది యేసు ప్రభు వారి యొక్క చిత్తం. అది మనం ఎప్పుడు ప్రార్థన చేయాలనేది, మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు ఉండాలని యేసు ప్రభు వారికి చాలా ఇష్టంగా ఉంది. చాలా ఇష్టం మనం ప్రార్థన చేస్తూ ఉండాలని. మనం ఎప్పుడు ఆయనతో ఉండాలని ఇష్టం. మనం ఎప్పుడు కూడా ఆయనను దీవారాత్రము ధ్యానించాలనేది ఆయన ఇష్టం. కనుక దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు మొదటిగా నువ్వు పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేసి, రెండవది నువ్వు దీవారాత్రము హృదయపూర్వకంగా ఆయన ధ్యానించి ఆరాధించినప్పుడు త్వరగా నీకు కార్యం చేస్తాడు. అప్పటి వరకు కార్యము చేయడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన ఉంటుంది, ఎప్పుడో వాళ్ళకి గుర్తు వచ్చినప్పుడు కూడా మని ప్రార్థన చేస్తారు, ఆమేన్ హల్లెలూయా అంటారు, లేచిపోతారు. ఆ ప్రార్థనకి ఎటువంటి రిప్లై ఉండదు, ఎటువంటి సమాధానం ఉండదు. యేసు ప్రభు వారు చెప్తాడు, ఆయన వారి కొరకు త్వరగా న్యాయము తీర్చుడు, త్వరగా కార్యము చేయటకు వారి విషయమే ఆయన దీర్ఘశాంతము చూపుతూ నిలబడుతున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన దీర్ఘశాంతము చూపుతూ నిలబడుతున్నాడు. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తారా? మనం ఎల్లప్పుడూ ఎట్లా ప్రార్థన చేయాలా? ఎలా ప్రార్థన చేస్తామని ఆయన దీర్ఘశాంతం చూపుతూ మన కొరకు ఆయన ఎదురు చూస్తూ, నేను త్వరగా కార్యం చేస్తా, మీకు త్వరగా న్యాయం చేస్తా, త్వరగా మీ పనులను నేను చేస్తా అని ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉంటే, మనం పనుల భారం ఎక్కువ పెట్టుకొని, మార్త వలె పనుల భారం ఎక్కువ పెట్టుకొని మందిరానికి రాలేము, ప్రార్థన చేయలేము. పనులు భారం ఎక్కువ పెట్టుకొని, ప్రార్థనకు రాలేదమ్మా అని పాస్టర్ గారు అడిగారు అనుకో, ఈ ఆదివారం ప్రార్థనకు రాలేదమ్మా అని పాస్టర్ గారు అడిగారు అనుకో, ఎక్కడ అయ్యగారు ఎన్ని పనులు, ఆ రోజే వాళ్ళు వచ్చారు, ఈ రోజే ఆ పని చేసాము, అప్పుడే ఇది జరిగింది, అది జరిగిందని సాకులు చెప్తూ ఉంటారు. అలా కాదు దేవుడు ప్రభువారు మనల్ని కోరుకున్నది. మన క్రీస్తు కొరకు ప్రత్యేకించబడిన వారం అయితే మన పాపములు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. రెండవది విసుకగా ప్రార్థన చేయాలి. దేవారాత్రం ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉండాలి. దేవారాత్రం ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో మనం మొరపెట్టే వారిగా, ప్రార్థించే వారిగా ఉండాలి. త్వరగా మనకు కార్యం జరగాలి అంటే, త్వరగా మనకు సమాధానం రావాలంటే దేవారాత్రం ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనకు త్వరగా కార్యము చేస్తాడు. చూద్దాం, మనం క్రీస్తు వారిగా ఉంటకు మరొక విషయం చూద్దాం. మరొక విషయం చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి వచనం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు మొదటి ఒకటి కాదు, సారీ, 4వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మొదటి వచనం, మీరును అట్టి మనస్సును ఆధారముగా ధరించుకొనిడి, ఆయుధముగా ధరించుకొనిడి. క్రీస్తు, మరొకసారి జాగ్రత్తగా చదవాలి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి అంట. ఏం చేయాలంట? క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోవాలి. క్రీస్తు శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకోవాలంట. ఎవరు? ప్రార్థన చేసే వ్యక్తి ఎలా ఉండాలంటే, ఇప్పుడు మొదటిగా తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. రెండవది విసుకగా దేవారాత్రము దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలి. మూడవది క్రీస్తు మనసునే ధరించుకోవాలి. ఇక మానవుడు ప్రార్థన చేసేవాడు ఎవరో? ప్రార్థన చేసేవాడు క్రీస్తు మనసును ధరించుకోవాలి.
క్రీస్తు మనసును ధరించుకున్నప్పుడు ఆ క్రీస్తు మనసు నీకు ఆయుధంగా ఉంటుంది. క్రీస్తు మనసు దేనికి ఎలా ఇది ఎందుకు ఉంటుంది? ఇప్పుడు నీకు క్రీస్తు మనసును ధరించుకుంటే ఆ మనసే నీకు ఆయుధం. క్రీస్తు మనసు లేకోకుండా నీలో శ్రమను ఎదుర్కొనుటకు ఆయుధము. శ్రమ ఒక యుద్ధం లాంటిది, అవునా కదా? శ్రమ ఒక యుద్ధం లాంటిది. ఆ యుద్ధంలో నువ్వు విజయం పొందాలంటే నీకు ఆయుధం కావాలి. ఆయుధం ఏంటంట? ప్రార్థన కాదు, క్రీస్తు మనసునే మనము క్రీస్తు మనసును ధరించుకోవాలి. క్రీస్తు మనసు మనుషు ఆశలను అనుసరించి నడుచుకున్నదు. ఏంటంట? క్రీస్తు మనసు మనుషుల యొక్క ఆశలను అనుసరించి నడుచుకున్నది. మరి ఎట్లా నడుచుకున్నది? దేవుని ఆశలను నెరవేర్చేవాడుకు దేవుని స్వభావమును ధరించుకొని ఉంటుంది. దేవుని ఉద్దేశం నెరవేరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థన చేసేవాడి చాలామంది చాలా రకాలైనటువంటి వస్త్రాలు ధరించుకుంటారు. ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది చాలా రకాలైన రకరకాల వస్త్రాలు ధరించుకుంటున్నారు. ఇప్పుడు మంచిదే, ధరించుకోండి. దేవుడి వాటిని మీరు ధరించుకోండి. చండాలంగా మాత్రం ధరించుకొని వద్దు. దానికంటే ప్రాముఖ్యంగా ఏం ధరించుకోవాలని చెప్తున్నాడు ప్రభు? క్రీస్తు మనసు ఏదైతే ఉందో ఆ మనసును, క్రీస్తు మనసు ఏదైతే ఉందో ఆ మనసును ధరించుకోవాలంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు అటువంటి మనసు, క్రీస్తు మనసు ప్రార్థన చేసే వాళ్ళలో లేదు. ప్రార్థన చేసే వాళ్ళ క్రీస్తు మనసు లేదు. మనుషుల ఆశల ప్రకారంగానే చాలా శావకులకు అట్లాగే ఉన్నారు, విశ్వాసులు కూడా అట్లాగే ఉన్నారు. క్రీస్తు మనసు లేదు. శావకులను క్రీస్తు మనసు లేదు, విశ్వాసులను క్రీస్తు మనసు లేదు. అందరూ కూడా లోకానుసారమైనటువంటి మనుషు ఆశలను నెరవేర్చే వారిగా ఉన్నారు, కానీ క్రీస్తు ఆశలను, క్రీస్తు ఉద్దేశాలను నెరవేర్చే వారిగా లేరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు మనసును మనం ధరించుకోవాలి. క్రీస్తు మనసును ధరించుకుంటే ఆ మనసు నీకు ఆయుధంగా ఉంటుంది. శ్రమలో నీకు ఆ మనసు నీకు ఆయుధంగా ఉంటుంది. ఆ మనసు లేకుండా నీకు శ్రమలో ఆయుధము ఉండదు. ఆ మనసు లేకుండా శ్రమలో నీకు ఆయుధం ఉండదు. చాలామంది శ్రమ పడుతూ ఉంటారు, కానీ క్రీస్తు మనసు లేని కారణంగా వారి శ్రమ నుంచి విడిపించుకున్నటకు వారికి సరైనటువంటి మార్గము దొరకదు. వారి శ్రమ నుంచి విడిపించుకోవటకు వారికి మార్గం దొరకదు. ఎందుకని? వారిలో ఆయుధం లేదు. ఏ ఆయుధం లేదు? క్రీస్తు మనసు అనే ఆయుధం వారిలో లేకపోయే కారణం చేత వారి శ్రమ నుంచి తప్పించుకోలేక పోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ రోమాపత్రికలోకి వెళ్దాం. మరలా రోమాపత్రికలోకి వెళ్దాం. 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం. రోమాపత్రిక 5వ అధ్యాయం, త్వరగా 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం. ఫస్ట్ నుంచి కాదు, 2వ వచనం నుంచి. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును పరీక్షను నిరీక్షను కలగజేయని ఎరిగి శ్రమయందు అతిశయపడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. శ్రమయందు అతిశయం ఎలా వస్తుంది? అర్థమైందా? శ్రమయందు అతిశయం ఎలా వస్తుంది? క్రీస్తు మనసును మనం ధరించుకుంటే, మనసును మనం ధరించుకుంటే శ్రమను తప్పించుకోగలము. శ్రమయందు మనకు అతిశయము కలుగుతుంది. అప్పుడు చూడండి, ఇంకొంచెం ముందుకెళ్దాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏంటంట? శ్రమలో మనం సిగ్గుపడాల్సిన పని లేకుండా దేవుడు మనకు సంతోషాన్ని కలగజేస్తాడు. మనం సిగ్గుపడాల్సిన పని లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏంటంట? మనం ప్రభు సిగ్గుపరచలేడు. ఎప్పుడు? ఆయన మనసులో మనం ధరించుకుంటే. ఏం ధరించుకోవాలి? హృదయానికి క్రీస్తు మనసును ధరించుకోవాలి.
క్రీస్తు మనసును ధరించుకున్న సేవకులు అరుదుగా కనపడతారు. క్రీస్తు మనసును ధరించుకున్న విశ్వాసులు అరుదుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈనాటి భక్తులను చూసి సాతానంట నాకు ఇక భయము లేదు, చింత లేదు అంటున్నాడంట. నాకు భయం లేదు, చింత లేదు. ఎందుకని? వారికి క్రీస్తు మనసు లేదు కాబట్టి. ఈనాటి భక్తులను చూసి సాతాను చెప్తున్నాడు, వాటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈనాటి భక్తులను చూసి ఏమన్నాడంట? నాకు ఎటువంటి భయం లేదు, వీళ్ళంతా నా వాళ్ళే. వాళ్ళు ధరించుకుంది నా మనసునే, క్రీస్తు మనసు కాదు వాళ్ళు ధరించుకున్నది. ఏ మనసు ధరించుకున్నారు? సాతాను మనసును ధరించుకున్నారు కాబట్టి వాడికి భయం లేదు. కనుక జాగ్రత్తగా మనము ఏం చేయాలంట? మనుషులు ఇష్టానుసారమైనటువంటి పద్ధతులు మనం అనుసరించక క్రీస్తు మనసును ధరించుకుంటే శ్రమలో క్రీస్తు మనల్ని తప్పిస్తాడు, శ్రమలో మనకు అతిశయమును కలగజేస్తాడు, మనల్ని సిగ్గుపరచడు. ఆయన దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. మనల్ని సిగ్గుపరచడు. నేను ముగిస్తున్నాను. సిగ్గుపరచడు. కొంచెం ముందుకెళ్దాం. కొంచెం మనం సిగ్గుపరచడు. అక్కడ కాదు, 8వ అధ్యాయం 37 వచనం. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. క్లుప్తంగా మీకు చాలా జాగ్రత్తగా క్లుప్తంగా చెప్తాను. ఒకసారి మన అయ్యగారు, యశ్పాల్ అయ్యగారు, అప్పుల బాధ బాగా విపరీతం అయిపోయింది. మరి ఒక అతను అప్పు తీసుకున్న అతను మనల్ని బాగా వేధిస్తున్నాడు. ఈ శ్రమ తట్టుకోలేకపోతున్నాను, మన దగ్గర ఉన్న కొంత ధనము నీకు ఇచ్చేసి ఎలాగైనా సరే ఈ శ్రమ నుంచి విడిపించబడాలి అనుకుంటున్నాను అని మాకు చెప్పి ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ఈ శ్రమ నుంచి నేను చాలాసార్లు హెచ్చరిస్తూ ఉంటాను. అయ్యా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని వీరిని కొన్ని పరామర్శలు కనుక్కుంటూ ఉంటాను. ఆ కనుక్కున్న సందర్భంలో ఈ మాట నాతో చెప్పాడు. మేము బాహుశ్రమలో ఉన్నా, నేను ఈ ధనం తీసుకెళ్తే వాడు ఒప్పుకోడు, వాడు బెదిరిస్తున్నాడు నన్ను. ఈ శ్రమ నుంచి నేను ఎలాగైనా విడిపించబడాలి, మీరు ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. సరే మీరు వెళ్ళండి, ప్రార్థన చేద్దామని చెప్పాం. ఆయన ప్రార్థన చేసుకున్నాడు. బహు కన్నీటితో ప్రార్థన చేశాడు, విలాపంతో ప్రార్థన చేశాడు, హృదయ వికారమయ్యేటట్టుగా ప్రార్థన చేశారు కుటుంబం అంతా కూడా కలిసి. అతను ఏమంటాడంటే, ముందు అర్జెంటుగా నేను కట్టేస్తా అంటాడు, పాస్టర్ గారిని కట్టేస్తా అంటాడు. అంతేకాకుండా ఈ బైబిల్ పుచ్చుకున్నావు నీకేమొచ్చింది అని అడుగుతాడంట. ఈ బైబిల్ పుచ్చుకున్నావు నీకు ఏమొచ్చింది, ఈ ప్రార్థనకి వెళ్తున్నావు నువ్వేం సంపాదించావు, ఈ యొక్క ప్రార్థన వల్ల నీకేమి ప్రయోజనం అని అడుగుతున్నాడంట. అతనికి కావాల్సింది ఏంటి? అతనికి కావాల్సిన డబ్బు. కానీ ఇతను అడుగుతున్న క్వశ్చన్లు ఏంటి? ఈ ప్రార్థన వల్ల నీకు ప్రయోజనం ఏంటి, ఈ ప్రార్థన వల్ల నీకు ఏమిటి ఉపయోగము, ఈ ప్రార్థన నీవేమి సంపాదించావు అని ఇతను ప్రశ్నిస్తున్నాడు, వేధిస్తున్నాడు, విసిగిస్తున్నాడు. అంతేకాదు, నా డబ్బంతా నువ్వు పూర్తిగా కట్టకపోతే నిన్ను కట్టి పడేస్తా, నిన్ను చంపేస్తా, నీ దిక్కుండా కాడు చెప్పుకుందు కానీ అని చెప్పేసి తను మాటికి బెదిరిస్తూ ఉన్నాడంట పాస్టర్ గారిని. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసింది శ్రమలో. మేము కూడా ప్రార్థన చేసాం, ప్రభువా ఈ బిడ్డను తప్పించని. అతని దగ్గర ఉన్న కొంత ధనం తీసుకుని వెళ్ళి, అయ్యా నీకు దండం పెడతా, ఇంతకంటే నా దగ్గర డబ్బు లేదు, ఇంతకంటే డబ్బు నా దగ్గర లేదు, దీన్ని తీసుకొని సర్దుకోమని చెప్పాడు. ఆ మాట విన్నటువంటి డబ్బు ఇచ్చిన అతను ఒప్పుకోలేదంట, పరైపోయాడంట.
నేను అలా చేస్తా ఇలా చేస్తాను లేచాడంట. ఈ లోపల వాళ్ళ మిస్సెస్ వచ్చిందంట. ఆమె వచ్చేసి ఎంత తీసుకొచ్చామని అడిగిందంట. మీరు ఆగండి అని చెప్పేసి అని ఎంత తీసుకొచ్చామని అడిగిందంట పాస్టర్ గారిని. నేను ఎంత తీసుకొచ్చా అని చెప్పాడంట. తీసుకున్నానంట. దేవునికి మహిమ కలుగును గాక. తన భర్తను ఈ సేవకుని సమాధానపరిచి ఆమె పంపించింది ఇంటికి. వాడు సమాధానపరిచి పంపించింది. ఎప్పుడు మనకి ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు పాస్టర్ గారికి ఏం వచ్చింది? ఏమొచ్చింది చూడండి. మళ్ళీ ఒకసారి 37 వచ్చింది చూడండి. ఆయనను మనలను ప్రేమించిన యేసయ్య, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు ప్రేమించాడు యేసయ్య? ఎప్పుడు ప్రేమించాడు యేసయ్య చెప్పు ఒకసారి. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు మనసును ధరించుకొని దేవారాత్రము ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ కూర్చుంటావో అప్పుడు ప్రభు నిన్ను ప్రేమిస్తాడు. ఉట్టిగా ఏమో ప్రేమించడు నిన్ను. ఉట్టుటి మాటలు చెప్తూ ఉట్టుటి కన్నీళ్ళు గారితే ప్రేమించడం. కొంతమంది ప్రార్థన ఓహో తెగ ఏడ్చేస్తూ ఉంటారు. ఎందుకు ఏడుతారో అర్థం కాదు. మనసు మారదు, బుద్ధి మారదు. తెగ ఏడుతూ ఉంటారు. తీరా చూస్తే ముసుగు తీస్తే కన్నీళ్ళు ఒక సుఖ కూడా రావు. భలే ఏడుతారులే వాళ్ళు. నేను చూస్తా, మా సంఘంలో చూస్తూ ఉంటా, చెప్తా. ఇటువంటి వేషధారణ ప్రార్థన మనకు వద్దా. శక్తి కలిగిన ప్రార్థన కావాలా. దేవుని మహిమ కలిగిన ప్రార్థన కావాలా. దేవుని కార్యం చూసే ప్రార్థన కావాలా. ఆ ప్రార్థన కావాలంటే ఏం చేయాలా? క్రీస్తు మనసును ధరించుకోవాలా. అప్పుడు విజయం దొరుకుతుంది. క్రీస్తు మనసు ధరించుకోకుండా ఆయుధము నీ దగ్గర ఉండదా. ఆ ఆయుధము, క్రీస్తు మనసు అనే ఆయుధము విజయమును కలదు. మరోసారి చదువుదాం 37వ వచనం. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుగాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడనో లేడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు అత్యధిక విజయము పొందజేస్తున్నటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టను గాక. ఎడబాయును గాక. ఎడబాయం నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండేవాడు, నీకు తోడై ఉండేవాడు. క్రీస్తు మనసును ధరించుకుంటే నీకు ఎల్లవేళ తోడై ఉంటాడు. క్రీస్తు మనసును ధరించుకుంటే ఆయన నీ కుడి ప్రక్కన నీడగా ఉంటాడు. క్రీస్తు మనసును ధరించుకుంటే నిన్ను విడిచిపెట్టడు. నీవే ఆయన ప్రాణం, నీవే ఆయన ధ్యాస, నీవే ఆయన ఊసు, నీవే ఆయన ఆలోచన, నీవే సమస్తం ఆయనకు. నీ కొరకు తన ప్రాణం పెట్టినవాడు నిన్ను శ్రమ నుంచి విడిపించడా? నీ కొరకు తన ప్రాణం పెట్టినవాడు నిన్ను శ్రమలో విడిచిపెడతాడా? నీ కొరకు తన ప్రాణం పెట్టినవాడు నీకు విజయం కలగజేయడా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్. మనం క్రీస్తు మనసును ధరించుకుంటే క్రీస్తు మనల్ని ప్రేమిస్తాడు. మనల్ని ప్రేమించిన ఆయన మనల్ని విడిచిపెట్టక అత్యధిక విజయము కలగజేస్తాడు. శ్రమలో సిగ్గుపడినవాడు ఏంటంట? శ్రమలో సిగ్గుపడనివ్వడం, దుఃఖములో నేను ఓదారుస్తాడు. కృంగిన సమయంలో లేవనెత్తుతాడు. ఎవరు నన్ను పలకరించేవారు అనుకున్నప్పుడు ఆయనే నిన్ను పలకరిస్తూ ఉంటాడు. అత్యధికమైన సంతోషాన్ని కలగజేస్తాడు, అత్యధికమైన విజయాన్ని కలగజేస్తాడు, అత్యధికమైన సంతోషాన్ని కలగజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనల్ని ప్రేమించినటువంటి యేసు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయం 22, 23, 24 చూడండి. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. నాకైతే వాస్తవంగా నాది ఇంకొక పాయింట్ కూడా ఉంది. నేను 3 పాయింట్లు చెప్దాం అనుకున్నాను. మనకు సమయము లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. ఇప్పటికీ నేను సమయం ఎక్కువ తీసుకున్నాను. ఇది వరకు మరి ఏమియూ నా పేరట అడుగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఏంటంట? ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థనలో నీవు క్రీస్తు మనసుని గనక ధరించుకొని గనక నువ్వు అడిగితే నీ సంతోషము అధికమగునట్టుగా ఆయన నీకు సంతోషాన్ని కలగజేస్తాడు. దేవునికి మహిమ కలుగును. నీ సంతోషం అధికమగునట్లుగా మీకు ఆయన అడిగిన ప్రతిదాన్ని మీకు కలగజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
మనం అడిగిన ప్రతిదీ కూడా పొందుకోవాలంటే, మన సంతోషం అధికం అవ్వాలంటే, మనము క్రీస్తు మనసును ధరించుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పాపముల గురించి ప్రార్థన చేస్తాం. ఎదుటివాడు బాగున్నాడేం, వాడికి అది కావాలి ఇది కావాలి కదా మనం ప్రార్థన చేయాలి. వాడు రోగం తగ్గించు, అది తగ్గించు, ఇదిగో మంచిదే. దానికంటే ముందు వాడి పాపమును తొలగించు ప్రభు అని ప్రార్థన చేయాలి. దానికంటే ముందు నా పాపము క్షమించు ప్రభు అని ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ముగించేసుకుందాం. చివరిగా 2021లో మా అల్లుడు, మాకొక్క అమ్మాయి, మా అల్లుడు 21లో డిసెంబర్ 15వ తారీఖున డాక్టర్ దగ్గరికి వెళ్తే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఈయన క్రియేటిన్ బాగా 14.5 ఉంది, 14.5 ఎక్కువ ఉంది. కాబట్టి ఇతనికి డయాలసిస్ చేయాలి, అది కూడా 2 సార్లు చేయాల్సి వస్తుందని చెప్పేసి అని డయాలసిస్ చేస్తున్నారు. కుటుంబం అంతా శ్రమలో భయపడిపోయాం. ఏంటి ప్రభు అని శ్రమలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అతనికి వారానికి వచ్చి 2 సార్లు డయాలసిస్ చేస్తున్నారు. మేము అడిగాం, ఆయన అడుగుతున్నాడు, నాకు తట్టుకోలేకపోతున్నాను, 2 సార్లు డయాలసిస్ చేస్తాను, తట్టుకోలేకపోతున్నాను, ఒకసారి చేస్తారేమో అడగమని డాక్టర్ గారు అడగమని నన్ను అడిగితే, అయ్యా 2 సార్లు కూడా మీ ఓడికి రెస్పాన్స్ లేదు, క్రియేట్ను 3 సార్లు చేయాలనుకుంటున్నాం మేము, మీరు 2 సార్లకి ఎలాగంటున్నారు అని చెప్పేసి అన్న. కొంతమంది డాక్టర్లు చూసిన వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే, ఇతని పనిక అయిపోయింది అని చెప్తున్నారు, ఇతని పని అయిపోయింది అని చెప్తున్నారు. మేము చాలా దుఃఖంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఇల్లుని బట్టి మా మిస్సెస్ బాగా తీవ్రంగా, మా పాస్టర్ గారు బాగా ఆలోచించి ఆమె దుఃఖపడుతూ ఉండగా, ఆమెకు షుగర్ ఎక్కువైపోయి హార్ట్లో ఒక వాల్ బ్లాక్ అయిపోయింది. షుగర్ నరాలకి వెళ్ళిపోయింది, బ్లాక్ అయిపోయింది. ఒక రూమ్లో అతను బెడ్ మీద ఉన్నాడు, మరొక రూమ్లో, ఇంకొక బెడ్రూమ్లో మా పాస్టర్ గారి బెడ్ మీద ఉంది. మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాం. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా వేదంతో ఉన్నాం, చాలా దుఃఖపడుతూ ఉన్నాం. సంఘమంతా కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాం, ఇలాగే ఉపవాస ప్రార్థనలు పెట్టాం. ఇక నేను ఆధారపడింది ఒకే ఒక దాని మీద, ప్రభువా, ఒక బెడ్రూమ్లో ఆమె ఉంటుంది, ఒక బెడ్రూమ్లో ఆయన ఉంటాడు, హాల్లో నేను ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రార్థన చేస్తున్న ఈ సమయంలో నాకు కరోనా వచ్చింది. ముగ్గురం బెడ్ ఎక్కేసాం. రత్నమయ్య గారికి తెలుసు, రత్నమయ్య గారు వచ్చాడు, కరోనా మందులు తీసుకొని, ఆ సమయంలో మందులు తీసుకొని వచ్చాడు. మేము అలాంటి దీనస్థితిలో ఉన్నప్పుడు తిమోతయ్య గారు వచ్చాడు హాస్పిటల్ దగ్గరికి. నేను చాలా వేదంతో ఉన్నా హాస్పిటల్లో. అది చెప్పాలంటే చాలా సమయం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేము ముగ్గురం కూడా ఒక నెల 2 నెలల లోపల ముగ్గురం పేషెంట్లు అయిపోయాం. ముగ్గురు కూడా భయంకరమైన చనిపోయే పరిస్థితులే ముగ్గురికి కూడా. ఇక ఒకటే ఆలోచించాను, సంఘం అంతా ప్రార్థన చేయండి అని చెప్పాను. వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ప్రార్థన చేస్తున్నారు, ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. కింద మేముంటాం, పైన చర్చి ఉంటుంది, పైన సంఘం అంతా వచ్చి ప్రార్థన చేస్తున్నారు. నాకు కరోనా తగ్గింది. మళ్ళా ఇలాగ 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాం. ఆ ఉపవాస ప్రార్థనలో దేవుడు మా అల్లుడిని ముట్టి స్వస్థపరిచాడు. శ్రమలో ఉన్న మమ్మల్ని దేవుడు విడిచిపెట్టలేదు, ముట్టి స్వస్థపరిచాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు హాస్పిటల్ డాక్టర్లు అందరూ కూడా ఆయన చెక్ చేసి అసలు ఎట్లా స్వస్థపరచబడ్డావు, ఎలాగ నీ కిడ్నీలు మరలా సరే అని ఎంత ప్రార్థన చేసే. ఉదయం 4 గంటలకు లేచేవాడిని, కన్నీరు గారుతూ, ప్రభువా, నా పాపములు ఏమైనా ఉన్నాయా, నా బిడల పాపములు ఏమైనా ఉన్నాయా, నా పితరుల పాపం ఏమైనా ఉందా, నా జనాంగం యొక్క పాపం ఏమైనా ఉందా అని, ప్రభువా మా పాపములు క్షమించమని నేను ఎంతో రోధించాను. నేను క్రీస్తు మనసును ధరించుకొని ఉన్నాను. నా మనస్సు ఎరిగినటువంటి ఆయన నా శ్రమ నుంచి విడిపించాడు, అత్యధికమైన విజయాన్ని
కలగజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన పట్ల ఎలా ప్రార్థన చేయాలి? ఒకటి, ఎలా మన పాపములు, మన జనాంగం యొక్క పాపములు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. రెండవది, విసుకక ఎడతెగక దేవారాత్రం ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. అర్థమైందా? నిద్రొస్తున్నాను కూడదు, ఆ పాస్టర్ గారు విడిచిపెట్టి వెళ్ళకూడదు, ప్రార్థన చేయాలి. మూడవది ఏం చేయాలి? రెండవది ఏం చేయాలి? క్రీస్తు మనసును మనము ధరించుకున్నప్పుడు ఖచ్చితంగా శ్రమలో దేవుడు నీకు తోడే ఉంటాడు. ఇటు వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఒకరిద్దాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానం తీసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానం తీసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తీర్మానం తీసుకో. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? ఎలా ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థన దేవునికి అంగీకారమేనా? నీ ప్రార్థన చూసిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? నీ ప్రార్థన చూసిన ఆయన నీ శ్రమ నుంచి విడిపిస్తున్నాడా? నీకు జవాబు దొరుకుతుందా? ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? శ్రమ వచ్చినప్పుడు క్రీస్తు మనసును ధరించుకున్నావా? ఆయుధముగా క్రీస్తు మనసును ధరించుకొని ఉన్నావా? ఈ సమయంలో తీర్మానం తీసుకో. ప్రభువా, ఇప్పటి వరకు నేను ఎలాంటి ప్రార్థన చేయలేదేమో, ఇప్పటి నుంచి ప్రార్థన చేస్తా ప్రభువా. ఇప్పటి నుంచి నీ మనసును నేను ధరించుకుంటా ప్రభువా. నీ మనసును ధరించుకుంటా. ఇక మనుషు ఆశలు నేను ఆచరించను ప్రభువా. లోకానుసారమైన పద్ధతులు నేను ఆచరించను ప్రభువా. నీ వాక్యం విన్నాను ప్రభువా. నువ్వు చెప్పిన విధంగా, నువ్వు మాట్లాడిన విధంగా, నీవు నాతో మాట్లాడిన విధంగా ఈ సమయంలో నీకు ప్రార్థన మొదలు పెడతాను. ఈ సమయంలో ఇక నేను క్రీస్తు మనసును ధరించుకుంటా. నీ మనసు నేను ధరించుకుంటా ప్రభువా. నీ మనసు కలిగి నేను ప్రార్థన చేస్తా. నీ మనసు కలిగి నేను ఆరాధిస్తా నిన్ను. నీ మనసు కలిగి నేను నడుచుకుంటా. నీ మనస్సులోనే నాకు జయం ఉంది ప్రభువా. నీ మనసులోనే నాకు విజయం ఉంది ప్రభువా. నేను ఇప్పుడు నీ మనసును ధరించుకుంటా. ఇప్పుడు నీ మనసును ధరించుకుంటా అని ఒక తీర్మానం తీసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. చెప్దాం అందరూ కూడా బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి మరణము జయించి తిరిగి లేచినటువంటి యేసయ్య, మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ మహాకృపను బట్టి, దయా సంకల్పం బట్టి, దయగల మా తండ్రి, మేము ఎలా ప్రార్థన చేయాలో నేర్పించావు. మేము ఏమి ధరించుకోవాలో నేర్పించావు. ఈ ఉపవాస కూడికల ద్వారా ఈ బిడ్డల ప్రభ నీ మనసును ధరించుకొని ప్రార్థించే కృపను దయచేయండి. మనుజ ఆశలను విడిచిపెట్టి ప్రభ నీ మనసును ధరించుకుని ప్రార్థన చేయటకు సహాయం చేయండి. నీ శ్రమలో విడిచిపెట్టక విజయాన్ని కలగజేసే దేవుడు కనుక నీ విజయమును మేము చూసినట్లుగా మేము ప్రార్థించే కృపను మాకు దయచేయమని, నా వాక్యమును ఇక్కడే విడిచిపెట్టి బిడ్డలు వెలక ప్రభ నీ వాక్యమును మరి హృదయములో ధరించుకొని వెళ్ళటకు మీరు సహాయం చేయండి. కృప చూపించి మేలు చేయమని, సంఘమును దీవించి ఆశీర్వదించండి. నూతన ఆత్మల ప్రభ మీరు నడిపించండి, సహాయం చేయండి. ఈ ప్రాంత ప్రజలందరి పాపముల నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాము నాయన. ఈ సమయంలో మరి పాపము నుంచి విడిపించి ప్రభు నీ సన్నిధికి నడిపించండి, సహాయం చేయండి, కృప చూపించండి. దయగలి మా ప్రభు మీకు స్తోత్రాలు. సంఘమును, సంఘ సేవకుని యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మేలుతో తృప్తిపరిచి నడిపించి సహాయం చేయమని నా ప్రభు అని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిలుమైన సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు కూడా మనందరికీ, ప్రాముఖ్యంగా ఈ 7 వారాల ప్రార్థనలకు దేవుని ప్రేమ సదాతోడి నడిపించి కాపాడుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ సమీపించినటువంటి దేవుని యొక్క సేవకులకు, వారి కుటుంబానికి, సంఘమునకు పేరు పేరు వరుసన నా హృదయపూర్వకమైన వందనాలు. కొంచెం సమయం లేట్ అయింది.